హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. తెల్లవారిందండి, పునరుద్ధానం దినం, ఆదివారం. రండి, వారి దేవుని మందిరాలకు వెళ్ళాలి కదా. ఏంటి కంగారుగా ఉన్నారా? ఓకే, మందిరం ముందండి, తర్వాతే లైవ్. మందిరంలోకి వెళ్ళండి. ఒకవేళ మీ మందిరాలు ఆలస్యంగా ప్రారంభిస్తుంటే వినే వెళ్ళండి, వాక్యాన్ని ధ్యానించి వెళ్ళండి, మళ్ళీ వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఆదివారపు యొక్క ప్రత్యేకతను, ఆలయానికి వెళ్ళినప్పుడు మేము చేయవలసినటువంటి విధులను, మా వెంబడించవలసిన పద్ధతులను, ఆచరించవలసిన భక్తి జీవితాన్ని గురించి మరొకసారి మాకు జ్ఞాపకం చేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆదివారం మందిరానికి వెళ్ళేది దేవునిని ఆరాధించటానికి, అంత మాత్రమే కాదు, తోటి విశ్వాసులతో సంఘముగా చేరి ఆనందించటానికి. క్రీస్తు అనేది నేనొక్కడిని, నీవొక్కడిని, ఆయన ఒక్కడు, వీళ్ళొక్కడు కాదండి. మనందరం క్రీస్తు రక్తములో కడగబడిన వారందరం ఆయన శరీరం. మనందరం కలిసి ఆయన యందు వర్ధిల్లాలని, అందరూ కలిసి ఏక మనస్కులమై శుద్ధీకరించబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వధువు సంఘముగా ఉండాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. రక్షించబడిన తరువాత మనం పరిపూర్ణం అవ్వాలి, పరిశుద్ధపరచబడాలి. దేవుని యందు మనం సంపూర్ణం అవ్వాలి. ఆ విషయాన్ని పౌలు సంఘానికి రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను, వినండి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏకమనస్కులై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుడు. తుదకు, ఫైనల్లీ, చివరిగా, వీటన్నిటి యొక్క ఎసెన్స్, పత్రికల యొక్క సారం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, సహోదరులారా, సహోదరులారా, సంతోషించుడి. ఆలయానికి వెళ్ళేది మనందరం కలిసి సంతోషించటానికి. మందిరానికి వెళ్ళేది అరవడానికి కాదండి, గొడవ పెట్టుకోవడానికి కాదు, వాదించుకోవడానికి కాదు, గొప్పలు చూపించుకోవడానికి కాదు, గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మనందరము సంతోషించాలి. నిజంగా మా ఆలయంలో పాటలు పాడుతున్నప్పుడు మేమందరం ఎంతగా సంతోషిస్తాము. ఆయా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకుంటున్నప్పుడు మా గుండెలు కృతజ్ఞతతో నిండిపోతాయి. మందిరాల్లో సంతోషం ఉండాలి. గుండెల్లో నుంచి వచ్చే సంతోషం, డొమ్ము శబ్దానికి వచ్చే సంతోషం కాదు. దేవుడు చేసిన మేలు తలస్తూ, తోటి వారి సంతోషాన్ని పంచుకుంటూ, ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ, సంతోషమే సమాధానమే అనే పాటలు పాడేవారు అన్నమాట. మందిరంలో సంతోషించాలి. పాటలు పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న దుఃఖ ఛాయలు తొలగిపోవాలి. సంతోషించండి. సంతోషం అనేది ఒక్కడే సంతోషించటం కాదు. నలుగురు కలిసినప్పుడు ఉన్నంత సంతోషం ఒంటరిగా నీవు అనుభవించగలవా? అందుకే క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం దేవుని సన్నిధిలో సంతోషించుటకు ఆలయానికి వెళ్తాం. సంపూర్ణులై ఉండుడి. పరిపక్వతను కలిగి ఉండండి. చిన్నపిల్లల్లాగా సంతోషించటం కాదు. చిన్నపిల్లల్లాగా, మరి చిన్నపిల్ల చేష్టలు అంటారు. చిన్నపిల్ల మనసు కలిగి ఉండాలి. చిన్నబిడ్డ మనసు మనకు కలిగి ఉండాలి. కానీ పిల్ల చేష్టలు మనం చేయకూడదు అండి. పిల్లలు అంతలోకి ఏడుస్తుంటారు చూడండి, ఆ బొమ్మ ఇవ్వలేదని. అలాగూ మందిరంలోకి వెళ్ళి అలకటము, మూలకటము, నాకు పాట పాడే అవకాశం ఇవ్వలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను గౌరవించలేదు, పాస్టర్ గారు నాకు వందనాలు చెప్పలేదని ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు. నో, మనకు ఒక పరిపక్వతలో ఉన్నప్పుడు మనం
మన గురించి ఆలోచించుకో, పక్కవారి గురించి ఆలోచిస్తాం. మనం ఎవరినన్నా పలకరించాలి, మనం ఇతరులను పట్టించుకోవాలి అనే తత్వం కలిగిన వాడు ఒక పరిపక్వతలోనికి చెందినవాడు. చిన్నపిల్ల కాదు, పెద్ద అక్క చూడండి, పెద్దన్న చూడండి, తమ్ముడిని చెల్లెని పట్టించుకుంటాడు. అలాగే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే కొలిది కొత్త వారికి కొంచెం ప్రయారిటీ ఇచ్చినప్పుడు, కొంతమంది ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్న వారు అలుగుతుంటారు. నో, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కొత్తగా సంఘంలో చేర్చబడిన వారికి నువ్వు మాదిరిగా ఉండాలి, వారిని ఆదరించాలి, వారిని చేరదీయాలి. వారికి దే ఫీల్ హోమ్లీ. అక్కడికి వచ్చినప్పుడు మందిరంలో వారి మధ్యలో వచ్చినప్పుడు ఒక స్ట్రేంజర్స్గా కొత్తగా కాకుండా వారు అక్కడ వారి సొంత ఇంటికి వచ్చినట్టు ఉండాలి. సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఆదరించడం అంటే ఎంకరేజ్ చేయాలి. మందిరంలోకి వచ్చి డిస్కరేజ్ చేసుకోవటం ఏంటి? నువ్వేం పాడలేవు, కూర్చో, నీకు చేత కాదు, కూర్చో, నువ్వెందుకు నా పక్కన కూర్చున్నావు, అలాంటి మాటలే కాదండి. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకునే మాటలు ఉండాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరికొకరు బలపరుచుకోవాలి. మనం దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మనందరం సమానమే, సమభావంతో ఉండాలి, సఖ్యతతో ఉండాలి. ఎంతసేపు నన్నెవరు ఎంకరేజ్ చేస్తారా అనే ఆలోచన కాకుండా, నాకంటే దీన స్థితిలో, దయానికమైన స్థితిలో ఉన్నారని ఇతరులను ఎంకరేజ్ చేయటం మనం నేర్చుకోవాలి. ఏక మనస్కులై ఉండండి. మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏక మనస్కులై ఉండాలి. కొన్ని చర్చెస్లో క్వాయర్ వారు ఉంటారు. నేనే బాగా పాడగలను అని ముందుకెళ్ళాడంటే మొత్తం పాట చెడిపోద్దండి. ప్రభు సన్నిధి ఉండదు అక్కడ. ఎలాగ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాగ మనం అడ్జస్ట్ చేసుకుంటూ పక్క వారికి దారిస్తూ, అవసరమైతే లేక వారి కొరకు మనం ఆగుతూ, లేక వేగంగా వెళుతూ, లేక స్లో చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ వెళతామో అది మనకు మేలు, వాళ్ళకి మేలు కదా. అదేవిధంగా పాటలు పాడుతున్న వారు నా స్వరమే వినబడాలని కాక, పక్కవారితో కలిసి పాడినప్పుడు, సంఘం అంతా ఏక మనసుతో పాడినప్పుడు, ఏక మనసుతో ప్రభువును స్తుతించినప్పుడు, ఒకరినొకరు ఆదరించుకుంటున్నప్పుడు, ఒకరికొకరు లివ్ ఇన్ హార్మోనీ. ఇంగ్లీష్ బైబిల్లో హార్మోనీ అంటే హార్మోనీ అంటే చూడండి, సరిగమ పదనిసలు ఎంత చక్కగా ఉంటాయి. కీబోర్డ్లో చూడండి, నలుపు, తెలుపు, పొట్టి, పొడుగు కీస్ ఉంటాయి. కానీ అవన్నీ కలిసి పనిచేసినప్పుడు మధురమైన సంగీతం వస్తుంది. అలాగే మందిరంలో పెద్ద, చిన్న, కొత్తవారు, పాతవారు, దేవుని బిడ్డలు, సేవకులు, విశ్వాసులు కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు, ఏకీభవించి దేవుని కార్యాల్లో సాగినప్పుడు ఒకటొకరు ప్రోత్సాహపరుచుకోవాలి. అది దేవుని పద్ధతి. సమాధానంతో ఉండండి. మందిరంలో చాలామంది గొడవలు పెట్టుకుంటారండి. మందిరంలో చాలామంది భేదాభిప్రాయాలు, కుల భేదాలు తీసుకొస్తారు, అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, ఏ భేదం లేదు. మనందరం పాపం చేశాం, కానీ అందరం క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన బిడ్డలుగా మారాం. మనందరం సమాధానంతో ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు వస్తే, ఒకవేళ అసూయ వస్తే, ఒకవేళ భేదం వస్తే, ఎంత త్వరితముగా వీలైతే అంత త్వరితముగా మన హృదయాలను దేవుని సన్నిధిలో సరిచేసుకో. అనేక సార్లు పరిశుద్ధాత్ముడు కార్యం జరుగుతున్నప్పుడు మా సంఘంలో కొన్నిసార్లు గమనించింది. ప్రార్థన జరుగుతుండగానే పశ్చాత్తాపడుతూ వెళ్ళి ఒకరి దగ్గర ఒకరు క్షమాపణ అడుక్కోవటం, ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకోవడానికి ప్రయత్నించడం, ఒకరినొకరు నన్ను క్షమించంటే నన్ను క్షమించని, క్షమించుకోవటం విషయంలో పోటీ పడేవారిని చూసినప్పుడు నాకు అసలు ఆశ్చర్యకరం. అది సంఘం. ఆ ఐక్యత, ఆ ప్రేమ, ఆ సఖ్యత, ఆ హార్మోని, ఆ ఆనందం, ఆ ఆదరణ. ఎక్కడుంది నీకు ఆదరణ? దేవుని మందిరంలోనే ఆదరణ దొరుకుతుంది. ఎక్కడుంది నిజమైన సంతోషం? ఆయన సన్నిధిలోనే నిజమైన సంతోషం. ఎక్కడ మనకు సమాధానం దొరుకుతుంది? ఆయన సన్నిధిలోనే. మందిరాలకు వెళ్ళినప్పుడు మనం వీటిని సంపాదించుకోకుండా లోకరీతిగా, లోక స్థలాల్లో వెళ్ళినట్టుగా మనం ప్రవర్తిస్తే అయ్యో మనకు శ్రమ. కానీ మందిరాలకు వెళ్ళేది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని పెనవేస్తాడు. పరిశుద్ధాత్మని సన్నిధి మనందరినీ ఐక్యపరుస్తుంది.
మనందరి హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. మనం ఇలా ఉంటే ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రేమ సమాధానము కలిగిన మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. మందిరంలో మనమే కాదండి, 2-3 ఎక్కడ నా నామంలో ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న ప్రభు, మనం ఆయన సన్నిధిలో కూడి వచ్చినప్పుడు మన మధ్యలో ఆయన ఉంటాడు, మనతో ఆయన ఉంటాడు. ఆయన మన కొరతలన్నీ తీర్చేవాడు, మన సంకటాలన్నీ కుదుర్చేవాడు, మన వ్యాధులన్నిటి నుంచి మనల్ని స్వస్థపరచేవాడు, మన పాపములన్నిటిని క్షమించేవాడు. అందుకే ప్రతిసారి మందిరంలోనికి వెళ్ళొచ్చినప్పుడు ఒక తెలియని అనుభూతిని, రిఫ్రెష్ అవ్వటం అనేది నేను నా జీవితంలో గమనిస్తున్నాను. స్వస్థపడటం అనేది బలిపీఠం దగ్గర నిలబడ్డప్పుడే నాలో బలహీనతలు పోయి నూతన బలం పుంజుకోవడం అనేది ఎన్నోసార్లు నేను అనుభవిస్తుంది. ఆయన మందిరంలో ఆయన సన్నిధి ఉంది కనుక ప్రతి కొరతలు తీర్చబడతాయి, ప్రతి సమస్యలకు విడుదల, ప్రతి దుఃఖము కొట్టివేయబడుతుంది. ఏ బాధతో, ఏ ఆలోచనలతో, ఏ అవసరతలతో నువ్వు కూర్చున్నావో నిన్ను ఎరిగిన ప్రభు నీవు మందిరం ముగించేలోగా నీవు తిరిగి వెళ్ళేటప్పటికి నీ ఇంటిలో ఒక అద్భుతం చూడటం, నీ బ్రతుకులో ఒక ఆశ్చర్యం చూడటం, క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించే వారి జీవితాల్లో జరుగుతూనే ఉంటుంది. మీకు అలాంటివి ఏమీ లేదంటే మీరు మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఉనికిని మీరు గుర్తించడం లేదన్నమాట. మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించడం లేదన్నమాట. ఈ లోకంలో ఎక్కడైనా పరలోకం లాంటి నమూనా ఉందంటే అది దేవుని మందిరమే. దేవుని మందిరం పరలోకానికి గవిని. ఆనాడు యాకోబు కలగన్నప్పుడు చెప్పాడు, ఇది నిచ్చెన ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడిన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం చూచి ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు యొక్క ముఖద్వారం. దేవుని మందిరములో మనం చేసే ప్రార్థనలు ఆయన సన్నిధిలో చేరుతున్నవి, ఆయన దీవెనలు మన మీద కొబ్బరించబడుతుంది. మనం ఇచ్చే కానుకలు ఆయన అంగీకరిస్తున్నాడు. ఆ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆకాశపు తలుపులు విప్పి మన మీద కుమ్మరిస్తున్నాడు. ఇవన్నీ జరిగేది దేవుని సన్నిధిలో మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించినప్పుడు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చేసుకున్నాడు. ఈ ముద్దు స్వీకరించడానికి చేసే ముద్దు, ప్రేమకు సూచనైన ముద్దుని వాళ్ళ రకరకాలుగా మిస్యూజ్ చేసి ఆ మాట అంటేనే చాలామందికి అలర్జీగా ఉంది, తప్పుగా భావిస్తున్నారు. కానీ మనల్ని పిల్లల్ని చూడండి, మనం ముద్దాడుతాం, పిల్లలు మనల్ని ముద్దాడుతారు. ఒక పసిబిడ్డ ముద్దులు ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో చూడండి. దేవుని బిడ్డలమైన మనం మందిరానికి వెళ్ళినప్పుడు పసిబిడ్డల్లాగా ఉండాలి. ఏ విధమైన కల్మషం లేని వారిగా ఉండాలి, ప్రేమను పంచువారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోనండి. నిజంగా మీరు మందిరానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా వందనాలు చెప్తారా? వారే నాకు ముందు చెప్పాలి అని కొన్నిసార్లు నేను పెద్దోడిని చిన్నోడికి ఎందుకు చెప్పాలి అనుకోవటం వల్ల ప్రయోజనం ఏముందండి? చిన్నోడికి నువ్వు పెద్దోడికి చెప్పి నేర్పించవచ్చు కదా. నువ్వు చెబితే ఆటోమేటిక్గా నీకు చెబుతాడు కదా. ఈ ఆదివారం మీరు మందిరాలకు వెళ్ళినప్పుడు మీరు మందిరంలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూసినప్పుడు పాస్టర్ గారికి వందనాలు చెప్పండి. కొంతమంది పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్పరు. కొంతమంది పాస్టర్ గారికి మాత్రం చెప్తే సరిపోద్ది అనుకుంటారు. కాదు. ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోండి. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ముద్దులే వద్దు, కానీ చేతులు 2 జోడించి చక్కగా వందనములు చెప్పుకుంటే ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. ఒకరికొకరు వందనములు చెప్పుకోనండి. ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండండి, ఒకరితో ఒకరు సంతోషించండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరితో ఒకరు ఆదరణ కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సంపూర్ణతగా నడిపించుకోండి, ఏక మనస్కులై ఉండండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి రండి, దేవుని మందిరానికి వెళదాం, దేవుని సన్నిధిని మన మందిరాలలో మన మధ్య అనుభవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దేవుని మందిరం అనే గౌరవము, దైవ మందిరం అనే గ్రహింపు మేము కలిగిన వారిపై నా ప్రభువు ఆయన మా మధ్య ఉన్నాడు అన్న అనుభూతిని పొందినట్లుగా మందిరాలలో జరిగే ఆరాధన కార్యక్రమాలన్నింటిలో పరిశుద్ధాత్మని కార్యాలు చూడడానికి, పాటలలో, వర్తమానంలో, ప్రార్థనా సమయాలలో, మరి ముఖ్యంగా సహవాసములో, నాయన ప్రేమలో, ఐక్యతలో సంఘమంతా నాయన క్రీస్తు బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడిన వారిగా ఆనందించుటకు, పరిపూర్ణతలోనికి సాగుటకు పరిశుద్ధాత్మ కార్యములు అంచెదనములలో ముమ్మరముగా జరిగించమని
క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇప్పుడును సదాకాలమును మనకు తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మేము ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి పంపిస్తుండండి. మేము వాటిని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మనకు జవాబిస్తాం. ఆదివారం మీ మందిరాలకు వెళ్ళండి. మీకు అనుకూలమైతే కల్వరి చర్చిలో జరిగే రెండో ఆరాధనలోని రెండో భాగాన్ని మీకు ఒక బిట్ మేము లైవ్ ఇస్తున్నాం. అది కూడా మీరు ఆలకించి ఆశీర్వదించబడండి. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలుగుడు ప్రతిదోనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి, లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.